అభ్యర్థులతో కొంతమంది అప్పుడు గత కాంగ్రెస్ పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ధర్నా చౌక్ లో కూర్చొని ధర్నా చేసిర్రు. మరి ఇప్పుడు రారా ధర్నాకు అంటున్నాను. ధర్నాకు వస్తలేరు, కనీసం చర్చలు జరుపుతలేరు అందరూ. సరే ఇప్పుడు అన్న ఉన్నాడు, సరే జడ్చల్ అన్న అంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాడు అన్న, నిరుద్యోగ నాయకుడుగా చూస్తాను నేను ఎప్పుడైనా. మరి నువ్వు కొట్లాడుతున్నావు కదా, నీకేమైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా? కొట్టాలా అప్పుడు? ఆయనకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రా? నెక్స్ట్ ఎమ్మెల్సీ అని ఇస్తారన్న నమ్మకం ఉందా? నువ్వు తీసుకుంటావా తీసుకో, తర్వాత వాళ్ళు అడగనని అడగాలి కదా. వాళ్ళు అడగలేదు అంటే ఈయనను కూడా వాళ్ళు కాంగ్రెస్ లెక్క చూస్తున్నట్టు నాకు అనిపించట్లే. ఈయన సామాజికవేత్త, సోషల్ యాక్టివిస్టు అట్లా చూస్తుర్రేమో డౌట్ వస్తుంది. నేను ఇప్పటికి కూడా అంటున్నా, అన్నని కూడా నేను కూడా సీరియస్ కాంగ్రెస్ లెక్క చూడట్లే. ఎందుకంటే ఈయన వీళ్ళు ఇప్పుడు మేమేమన్నా ఈయన వచ్చిండు కదా, జడ్సన్ అన్నని తీసుకెళ్తాము, నేను వస్తా, ఒక 4-5 G46 మెంబర్లు వస్తారు, అందులో కొద్ది మహిళా అభ్యర్థులు వస్తారు, పురుషుల అభ్యర్థులు వస్తారు. దమ్ముంటే ఈ ధర్నా చౌక్ నుంచి సవాలు విసురుతున్నాం, పిలవమని చెప్పండి. ఒక 5 ఇప్పుడు అన్న ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయమని చెప్పండి. ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. శ్రీధర్ బాబు గారికి నేను మొన్న 2-3 సార్లు చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసిన, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఎలక్షన్కి ముందు లిఫ్ట్ చేసి మాట్లాడేది, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మరి లిఫ్ట్ చేస్తేలే. సరే అసెంబ్లీ ఉన్నాయొచ్చు, నాకు లిఫ్ట్ చేయకపోయినాం కాదు, ఏం చేయకపోయినాం కాదు, కానీ G46 మెంబర్స్ కొన్ని ఇలా వీళ్ళు చేసేది వీళ్ళు 1000 మంది కోసం కాదండి. ఇది రేపు భవిష్యత్తులో కొన్ని జిల్లాలు ముడిపడున్నాయి, దాదాపు 17 జిల్లాల జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఆ 17 జిల్లాల జీవితాలు రేపు నాశనం చేయబోతున్నారు. అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు. G46 అనేది అణుబాంబు కంటే డేంజర్. కేసీఆర్ మీద పోటీ అంటే కొట్లాడినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. కలిపి కొట్లాడతాం అన్న తర్వాత, మీది తర్వాత కాదు, నాకేం లేదు, నేను పార్టీ కాదు. మీ వర్షంలో మీరు మాట్లాడండి. మీ వర్షం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీరు మాట్లాడండి. వీళ్ళకి నష్టం జరగద్దు, నష్టం జరగద్దాను. 46వ జీవో రద్దు చేయాలి, శాంతియుతంగా మేము కూర్చున్నాము. మేము యుద్ధం ప్రకటిస్తలేము, మీరు దయచేసి రెచ్చగొట్టకండి. కేసీఆర్ మీద యుద్ధం ప్రకటన నష్టపోయిన మీ పాత్ర లేదంటారా? 1000% ఉన్నది, అర్థమైంది. కేవలం ఈ జీవో వల్లనే, ఈ జీవో వల్లనే ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఇదే అశోక్ నగర్ చౌరస్తా సాక్ష్యం. ఆ రోజుకి వచ్చిన తిరుగుబాటు 30 లక్షల మంది విద్యార్థులను ఊర్లలో పంపినాం, అందరు కలిసి పోయినరు. ఈ రోజు వాళ్ళ వల్లనే, అలా వీళ్ళు ఉన్నారు, అందరు నిరుద్యోగులు ఉన్నారు, అందరి వల్ల ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్నటి వరకు అసెంబ్లీ జరిగింది, మొన్నటి వరకు. నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అధికార పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అలా చాలా అంశాలు జరిగినాయి. ఈ రోజు బ్రదర్ వీళ్ళు వెనక ఇవాళ దీక్ష కూర్చోమన్నది కూడా అలా నా పాత్ర కూడా ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా వీళ్ళకి అందరికి నౌకలు రావాలి. ఈ రోజు ప్రధానమైన ఎజెండా ఏంటంటే నాకు పోరాటం చేయాలని కాదు, నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిని కొట్టాడే తత్వము. అడుక్కునే కాడ అడుక్కుంటా, కాళ్ళు మొక్కే కాడ కాళ్ళు మొక్కుతా, కాళ్ళు గుంజే కాడ కాళ్ళు గుంజుతా. ఇప్పుడు నేను కాళ్ళు మొక్కుతున్నా వీళ్ళ తరపున, నేను నిరుద్యోగుల తరపున 46 జీవో ఆస్పిరెన్స్ తరపున నేను విజ్ఞప్తి. నాకు పోస్ట్ వద్దు, నాకు ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఏ పదవులు వద్దు, నాకు టికెట్లు వద్దు, ఏమొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ప్రభుత్వాన్ని కాలు పట్టుకొని అడుక్కుంటున్నా, నేను బెగ్ చేస్తున్నా. నా కోసం కాదు, వీళ్ళ కోసం. నేను పోరాటం చేయ మీతోని, నేను విజ్ఞప్తి చేస్తానే అడుక్కుంటా. ఎందుకంటే ఇంకొక హరిప్రసాద్ చచ్చిపోవద్దు నా దమ్ము వల్ల, లేకుంటే నేను మాట్లాడడం వల్ల వాళ్ళు నొచ్చుకొని వీళ్ళ మీద కోపంతో పోవద్దనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఈ రోజు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. అట్లా మాట్లాడితేనే జెంకో రద్దయింది, జెంకో ఎగ్జామ్స్ రద్దయి మళ్ళీ పోస్ట్ పోన్ అయిన తర్వాత వాళ్ళకు అవకాశం. ఈ రోజు వీళ్ళకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా 46వ జీవో రద్దు చేస్తుంది. మేము ఇలా కూర్చున్నాం, నేను అంటే ఆ మాత్రం గౌరవం ఉందని అనుకుంటున్నా. నా పదవుల కోసం కాదు, దేనికోసం కాదు, నాకు అవసరం లేదు బ్రదర్. నేను రాసిస్తా, నాకు పోస్ట్ అవసరం లేదు. వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలి, విజ్ఞప్తి చేస్తున్నా, నా డిమాండ్. చివరికి ఏం చెప్తారు?